పాటు ఉన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. సార్ నమస్తే. నమస్తే బాబు. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఒక రకంగా చూసుకుంటే ఇప్పుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నవీన్ యాదవ్ గారు. సో ఎలా చేసుకోవచ్చు సార్ ఈ బై ఎలక్షన్స్? ఈ బై ఎలక్షన్స్ అనేటువంటి జగమెరిగిన సత్యమే. ఖచ్చితంగా ప్రభుత్వం సర్వశక్తులు కూడగట్టి ఓటర్లను కొనుగోలు చేసి దాదాపు 30 నుంచి 40 వేల దొంగ ఓట్లు వేయించుకొని, అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఒక అలవాటు ఉంది. ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి సెటప్ ద్వారా ఒక్కొక్క బూత్లో 50 నుంచి 100 ఓట్లు ముందే నమోదు చేసుకొని వాళ్లకు ఓటర్ ఐడి, ఫేక్ ఓటర్ ఐడీస్ కూడా క్రియేట్ చేసి ఎవరు కూడా దాన్ని ఏం చేయలేనటువంటి పరిస్థితులలో ప్రజల అభిప్రాయము బీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికలలో వాళ్ళు ఈ విధానంగా గెలవడం జరిగింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఈ గెలుపును వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజల విజయం అనే ఉద్దేశంతో ఇలా విర్రవిగి మాట్లాడుతున్నారు రాష్ట్రంలో. ఇక మొత్తం రాష్ట్రం అంతా ప్రజల అభిప్రాయం ఇట్లనే ఉన్నదన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు, ఖచ్చితంగా ప్రజాభిప్రాయము ఈ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. రేపు ఏ ఎలక్షన్ పెట్టినా ఈ పరిస్థితి ఉండదు. ఇది హైదరాబాదు ముస్లిం ప్రాంతం కాబట్టి వాళ్ళ సపోర్ట్తో అన్ని వర్గాలు ఒకటై బీఆర్ఎస్ పార్టీని ఓడించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది జగమెరిగిన సత్యం.